గైస్, ఆమె అన్నం అడగంది పెట్టదు. సో జస్ట్ పవన్, రీతు అడగకుండానే మొత్తం ఇస్తాను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు. అండ్ ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేశాడు. ఒకరికే ఇస్తే ఒకరికే హెల్ప్ అవుతుంది, అందరికి ఇస్తే అందరికి యూజ్ అవుతుంది. దాని స్టేట్మెంట్ అర్థమైంది అంటే ఒకరికి ఇస్తే ఒకళ్ళే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందరికి ఇస్తే అందరూ ఇంకా మిగతా వాళ్ళు కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నారా? అంటే ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసిండు, ఆయన కొంచెం ఇచ్చింది, ఆయన కావాలని కూడా మొత్తం అడగచ్చు కదా, అడగలేదు. అండ్ ఒకవేళ రీతు మొత్తం అమౌంట్ ఇచ్చినా కానీ క్యాప్టెన్సీ కాకపోయేది, ఎందుకంటే ఆయన 2 సార్లు ఆల్రెడీ అయిపోయిండు. సో ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు, క్యాపింగ్ అని ఫస్ట్ ఆయననే తీసేస్తారు, ఎందుకంటే 2 సార్లు అయిపోయింది కాబట్టి, 2 సార్లు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంకొకరికి ఇస్తామని చూస్తారు. సో అసలు రీతుని అనాల్సిన అవసరమే లేదు. అంటే అది కూడా గేమ్ మొత్తం అయిపోయినాక రీతుని ఆడబోసుకోవడం అయితే నిజంగా అసలు వ్యాలిడే కాదు, అనవసరంగా పవనే బ్యాడ్ అవుతున్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ క్లియర్గా పవనే అసలు అవసరం లేదు అంటే క్లియర్గా అడగలేదు. అండ్ రీతు ఇవ్వలేదని చెప్పేసి అందరి ముంగట చేస్తున్నాడు. సో డెఫినెట్గా బ్యాట్ చేసినట్టు అనిపించింది. అండ్ తన వల్ల రీతు అందరితో మాటలు పడ్డది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.